నెల్లూరులో మంత్రి నారాయణ అక్షర విప్లవం చేపట్టారు. పేద కుటుంబాల పిల్లలు కూలీ పనులకు వెళ్లకుండా బడిబాట పట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సొంత నిధులతో సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం 15 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 7,000 విద్యార్థులకు సైకిళ్లు సిద్ధం చేశారు. ఈ నెల 14వ తేదీన పంపిణీకి చేస్తున్న ఏర్పాట్లపై మా ప్రతినిధి రాజారావు గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, నెల్లూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అయితే అనేక మంది శివారు కాలనీలలో విద్యార్థులు కూడా కాలనీలకి కూలి పనులకు పోయే తల్లిదండ్రులు వెంట వెళుతున్నారు. బడి బాట పట్టని విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వీరందరి పరిస్థితిని గత ఎన్నికల్లో చూసిన మంత్రి నారాయణ ప్రతి ఇంటిలో కూడా వాళ్ళకి ఇచ్చిన హామీ పిల్లల్ని చదివించాలని, అదేవిధంగా వారికి ఉచిత విద్యను అందించేందుకోసంగా ఇక్కడ నేను పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఒక ప్రత్యేక హామీ ఇచ్చారు. అదే హామీ మేరకు వారికి ప్రత్యేకంగా అన్ని పాఠశాలలకు విద్యార్థులు వెళ్ళేందుకోసంగా ప్రత్యేకంగా కొన్ని సైకిళ్ళు అనేవి తయారు చేశారు. ఒక్కొక్క సైకిల్ ఖరీదు 6,000 రూపాయలు. అంటే ఇక్కడికి ఒక బల్క్గా కంపెనీ నుంచి నేరుగా ఆయన సొంత నిధులతో కొనుగోలు చేయించి ఇక్కడే బిగించడం, నాణ్యత గల సైకిల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మహిళా బాలికల కోసంగా ప్రత్యేకంగా, బాలుల కోసంగా ప్రత్యేకంగా ఇక్కడ సైకిళ్ళు తయారు చేసి దాదాపు 5 నెలల క్రితమే ఇక్కడ విఆర్సీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున వేలాది సైకిళ్ళు ఇక్కడ తయారు చేసి ఇక్కడే బిగించడం అనేది జరిగింది. ఈ నెల 14వ తారీఖున వీటన్నిటిని కూడా విద్యార్థులకి అప్పజెప్పేందుకోసంగా ఏర్పాట్లు అనేవి చేశారు. 2 రోజుల క్రితం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా పత్రికా ప్రకటనలు కూడా ప్రకటించారు. 14వ తారీఖు ఇవన్నిటిని కూడా భారీ ఎత్తున గాంధీ బొమ్మ నుంచి విఆర్సీ వరకు ర్యాలీగా కూడా ఏర్పాటు చేసి విద్యార్థులందరితో కలిసి మంత్రి నారాయణ మరికొందరు ప్రముఖులు కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులకు సైకిళ్ళు అందజేస్తారని ఉచితంగా అందిస్తున్న ఈ సైకిళ్లతో వారు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కొక్కరు కూడా 5-6 కిలోమీటర్ల దూరం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలకు వెళ్ళడం రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందిగా ఉంది. అందులో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ కూడా పేద కుటుంబాల వారు ఒక్కొక్కరు కూడా ఆటోకి నెలకి 1,000 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు ఆటోకి చెల్లించాల్సి వస్తుంది. కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 2 కూడా 100 రూపాయలు ఆటోలకు చెల్లించి ఇక్కడికి స్కూల్స్ రావడం అనేది ప్రభుత్వ పాఠశాల జరుగుతున్న ఒక ఆర్థికపరమైన కష్టం అనేది ఉండేది. ఇటువంటి కష్టాన్ని తొలగించేందుకు ఆయన గత 2 సంవత్సరాల క్రితమే వారికి ఇచ్చిన హామీ మేరకు ఈ సైకిల్ అని ప్రతి విద్యార్థి కూడా సైకిల్ ఇస్తామని, సైకిల్ ద్వారా ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించి చదివించాలని చెప్పి కూడా వారి నుంచి హామీ తీసుకోవడం, వాళ్ళందరూ కూడా రేపు 14వ తారీఖు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రతి విద్యార్థి పేద కుటుంబాలలో ఉండే వారికి ఈ సైకిల్లే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో 100-200 మంది మాత్రమే ఉండేవారు ఉన్నత పాఠశాలలో. అటువంటిది నారాయణ ఈ శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ కూడా దాదాపు 15 పాఠశాలను ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో వాటన్నిటిని కూడా బాగు చేశారు. ఒక్కొక్క నారాయణకి సంబంధించిన కొన్ని పారిశ్రామికవేత్తలు కూడా వారి మీద ఉన్న నమ్మకంతో నిధులు కూడా భారీగా ఒక్కొక్క పాఠశాల కేటాయించారు. 20 కోట్లతో కూడా విఆర్సీ పాఠశాలను ఆధునీకరించారు. ఇంత పెద్ద ఎత్తున ఒక్కొక్క పాఠశాల కూడా దాదాపు 15 పాఠశాలలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా బీదా మస్తాన్ ఒక్కొక్కరు నారాయణ మీద ఉండే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు ఉండాలని, ప్రైవేట్ పాఠశాలలు భారంగా ఉండడంతో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి చక్కటి భోజనం వసతి, వారికి కావాల్సిన డైనింగ్ టేబుల్, అదేవిధంగా ఆరోగ్యకరమైన కాలుష్యం లేని వాతావరణంలో విద్యార్థులు ఒక ఆట స్థానము ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు అనేవి చేశారు. ఇందుకోసంగా కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలే కాకుండా ఇక్కడ ఉన్న దాతలు కూడా అనేక మంది కూడా ఇక్కడ సహకరించడంతో ఇక్కడ అనేది చేశారు. రేపు 14వ తారీఖున ఈ సైకిల్ ఉచిత విద్యార్థులందరికీ కూడా అందజేసేందుకోసంగా ఇక్కడ విఆర్సీ దగ్గర ఏర్పాట్లు అనేవి కూడా చేశారు. విఆర్సీ నుంచి కెమెరామ్యాన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.